హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఒక కొత్త వీడియోతో అయితే మేము ముందుకు రావడం అయితే జరిగిందనమాట. ఈరోజు ఈ వీడియోలో మనం 10వ తరగతి సాంఖ్యశాస్త్రంలోని 15వ పాఠమైనటువంటి స్వతంత్ర భారత రాజ్యాంగ నిర్మాణం అనే పాఠం గురించి అయితే ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో లైక్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో కనుక ఎవరికైతే ఉపయోగపడుతుందని మీరు అనుకుంటున్నారో వారికైతే ఈ వీడియోని అయితే షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. సో మీరు కూడా వారికి హెల్ప్ చేసినట్లుగా ఉంటుందన్నమాట. అదేవిధంగా ఎవరైతే ఇంతవరకు మన ఈ టెక్స్ట్ బుక్ రీడింగ్ వీడియోస్ చూడలేదో చూసే ప్రయత్నం అయితే చేయండి. దానికోసం మన యూట్యూబ్ ఛానల్ని ఓపెన్ చేసి అందులో ప్లేలిస్ట్లోకి మీరు వెళ్ళినట్లయితే 6వ తరగతి, 7వ తరగతి, 8వ తరగతి, 9వ తరగతి, 10వ తరగతి అన్నీ కూడా మీకు ప్లేలిస్ట్ చేసి పెట్టడం అయితే జరిగింది. ప్రతి క్లాసుకు సంబంధించి మొత్తం లెసన్స్ కూడా అందులో మీకు కనిపించడం అయితే జరుగుతుంది. సో పూర్తిగా పాఠాలు అయితే వినండి. తర్వాత నేను ఈ పాటలకు సంబంధించిన బిట్స్ కూడా నేను తీసుకురావడం అయితే జరుగుతుందనమాట. ప్రతి లెసన్ నుంచి 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ప్రతి లెసన్ నుంచి కూడా నేను ఈ టాప్ 20 బిట్స్ అయితే తీసుకురావడం అయితే జరుగుతుందనమాట. సో ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయండి. అదేవిధంగా ఎవరికైనా ఉపయోగపడితే మాత్రం షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. సో మీరు కూడా వారికి హెల్ప్ చేసినట్లు ఉంటుంది. అదేవిధంగా మీరు సబ్స్క్రైబ్ చేస్తే నాకు కొంత సపోర్టివ్గా ఉంటుంది. నేను ఇంకా వీడియోస్ ఎక్కువ చేయడానికి నాకు బూస్టప్గా ఉంటుంది. సో దయచేసి ఎవరైతే నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. సో చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేసి చూడండి ప్లీజ్. థ్యాంక్ యూ. సో ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ మనం చూసినట్లయితే ఇది వచ్చేసి 10వ తరగతిలోని 15వ పాఠం సాంఖ్యశాస్త్రం అన్నమాట ఇది. సో ఇక్కడ చూసినట్లయితే ఇది 15వ పాఠం స్వతంత్ర భారత రాజ్యాంగ నిర్మాణం. సో ఇక్కడ భారత రాజ్యాంగ పునర్సందర్శన అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ముందుగా 8వ తరగతి సాంఖ్యశాస్త్ర పాఠ్యపుస్తకంలోని 13వ అధ్యాయం చదివి భారత రాజ్యాంగానికి సంబంధించిన కింద ఇచ్చిన కృత్యాలను పూరించండి అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో అది చేసిన తర్వాత మీరు ఈ పాఠం అయితే వినే ప్రయత్నం అయితే చేయండి. సో ఇక్కడ ఈ 2 ప్రశ్నలకి మీరు సమాధానం అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసే ప్రయత్నం అయితే చేయండి. సో ఇక్కడ చూసినట్లయితే బ్రిటిష్ పాలన చివరి సంవత్సరాలలో చోటు చేసుకున్న మార్పులు, రాజకీయ ఆకాంక్షలు భారత రాజ్యాంగాన్ని రూపుదిద్దాయి. సో 1936 తర్వాత గాంధీ తన ఆశ్రమానికి పరిమితం అయ్యి రాజకీయాల్లో అంతగా ఆసక్తి చూపలేదు. అయితే అతడు ఘటనలకు మార్గదర్శనం చేస్తూ ఉన్నాడు. సో ఎన్నికల రాజకీయాలు 1936-37లో మొదలయ్యి 1946లో రాజ్యాంగ సభకి సభ్యులను ఎన్నుకోవటంతో ముగిశాయి. సో ఆ సభ్యులే రాజ్యాంగాన్ని రాశారు. ప్రధాన రాజకీయ శక్తిగా ఉన్న కాంగ్రెస్ అన్ని సామాజిక వర్గాలను కలుపుకుని ఐక్య భారత జాతి కోసం నిలబడింది. సో 2 ఎన్నికలలో అత్యధిక స్థానాలను గెలుచుకుని ఎన్నికల రాజకీయాల్లో బలం పుంజుకుంది. సో అంతకు కొంతకాలానికి ముందు పుట్టిన హిందూ ముస్లిం మత జాతీయతావాదం రాజకీయ శక్తులుగా బలపడంతో ఈ కాలం కీలకమైనది. హిందూ మహాసభ, ముస్లిం లీగ్ ఎన్నికలలో పోటీ చేసి మత భావాలనే రాజకీయంగా సిద్ధాంతంగా ప్రచారం చేశాయి. సో బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వంలో రైతాంగ జాతీయత 3వ స్రవంతిగా ఎదిగింది. సో ఇది కూడా మనకు ఇంపార్టెంట్ అండి. సో అదేవిధంగా తమిళ దేశంలో రామస్వామి నాయకర్ చేపట్టిన ఆత్మగౌరవ ఉద్యమం, మహారాష్ట్రలో భాస్కర్రావు జాదవ్ బ్రాహ్మణేతర పార్టీల నుంచి 4వ స్రవంతి బయలుదేరింది. సో ఇక్కడ 3వ స్రవంతి, అదేవిధంగా ఇక్కడ 4వ స్రవంతి. 3వ స్రవంతి ఏమో తమిళనాడులో రామస్వామి నాయకర్, 4వ స్రవంతి ఏమో మహారాష్ట్రలో భాస్కర్రావు జాదవ్ బ్రాహ్మణేతర పార్టీల నుంచి. సో ఈ నేపథ్యంలో అఖిల భారత బడుగు బలహీన వర్గాల ఉద్యమాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మొదలుపెట్టి బలోపేతం చేశారు. సో ఇవన్నీ కూడా మనకు టెట్ టు డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అవుతాయి అన్నమాట. సో మొదటగా మనకి బ్రిటిష్కు వ్యతిరేకంగా మనకు 2
ముఖ్యమైన పార్టీలు ఉండడం జరిగింది. ఒకటి కాంగ్రెస్ అయితే ఇంకొకటి ముస్లిం లీగ్. తర్వాత మనకి మూడవ స్రవంతిగా ఏముంది ఇక్కడ, తమిళ దేశంలో రామస్వామి నాయకర్ చేపట్టిన ఆత్మగౌరవ ఉద్యమం. మహారాష్ట్రలో భాస్కర్ రావు జాదవ్ బ్రాహ్మణేతర పార్టీల నుంచి నాలుగవ స్రవంతి బయలుదేరింది. సో ఈ నేపథ్యంలో అఖిల భారత బడుగు బలహీన వర్గాల ఉద్యమాన్ని ఎవరు లేవనెత్తారంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మొదలుపెట్టి బలోపేతం చేయడం జరిగింది. సో ఈ విధంగా ఈ పరిస్థితులలో హిందూ నాయకులు బిఎస్ ముంజే అంటరాని కులాల నాయకులతో స్నేహపూర్వక సంబంధాలు పెట్టుకున్నాడు. సో హిందువులతో కలిసి ఉమ్మడి నియోజకవర్గాలకు ఎంసి రాజా బిఎస్ ముంజే అన్న ఒప్పందంపై 1932 ఫిబ్రవరిలో సంతకాలు చేశారు. అంతేకాకుండా అప్పటి వైస్రాయ్తో సహా బ్రిటిష్ అధికారుల ఒత్తిడి కారణంగా 1932లో పూనా ఒప్పందంపై గాంధీతో అంబేద్కర్ సంతకం చేశారు. సో ఆ విధంగా బడుగు వర్గాల అంశం జాతీయ ఎజెండాలో చోటు చేసుకుంది. సో ఇక్కడ చూసినట్లయితే జాతీయవాద రాజకీయాలలో బడుగు వర్గాల భాగం అయ్యింది. జాతీయ రాజకీయ ఎజెండాలో బడుగు వర్గాల నేతల ఎజెండా ప్రాధాన్యతను సంతరించుకుంది. సో ఇక్కడ మనం చూసినట్లయితే పంజాబ్, బెంగాల్తో సహా దేశంలో పలు ప్రాంతాల్లో ఇటువంటి సంఘాలు అనేకం ఏర్పడ్డాయి. జాతీయ ఉద్యమంలో భాగంగా ఆలయ ప్రవేశ ఉద్యమాలు, అంటరాని వాళ్ళ వాడలకు వెళ్ళటం వంటి కార్యక్రమాలు చేపట్టడం. అంటే జాతీయ ఉద్యమం కేవలం బ్రిటిష్ పాలకుల నుంచి స్వతంత్రం పొందటమే కాక జాతీయ నాయకులలో, రాజకీయాలలో సమాజంలోని నిమ్న వర్గాలు పాల్గొనేలా చేయటం కోసం జరిగింది. సో ఆ స్ఫూర్తితో 1942లో అఖిల భారత షెడ్యూల్ తెగల సమాఖ్య అనే ఒక కొత్త పార్టీ అంబేద్కర్ స్థాపించాడు. అంబేద్కర్ ఏ పార్టీ స్థాపించాడు? అఖిల భారత షెడ్యూల్డ్ తెగల సమాఖ్య అనే ఒక కొత్త పార్టీని అంబేద్కర్ స్థాపించారు. సో ఇది మనకు ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. గాంధీకి సన్నిహితంగా ఉన్న ఎంసి రాజా కాంగ్రెస్ ప్రభుత్వాలతో నిరాశ చెంది ఈ సమైక్యలో చేరారు. ఎవరు? ఎంసి రాజా. సో సుభాష్ చంద్రబోస్ సోదరుడైన శరత్ చంద్రబోస్ ఈ ఉద్యమాన్ని బలపరిచారు. సో అంటే కులం అన్న అంశం ప్రాధాన్యతను సంచరించుకుందని తెలుస్తుంది. బడుగు షెడ్యూల్ కులాల ఎజెండా ద్వారా అంబేద్కర్ జాతీయ స్థాయి హోదా గల నాయకుడు అయ్యాడు. దేనివల్ల? బడుగు షెడ్యూల్ తెగల ఎజెండా ద్వారా. సో షెడ్యూల్డ్ కులాల ఏకైక ప్రతినిధిగా అంబేద్కర్ ఎదిగాడు. ఆ అంశానికి ముస్లింతో సమాన ప్రాముఖ్యత లభించింది. భారతదేశం షెడ్యూల్డ్ కుల సమస్యకు న్యాయమైన ప్రతినిధిగా అంబేద్కర్ని బ్రిటిష్ అధికారులు, ప్రభుత్వం గుర్తించింది. సో ఇక్కడ 1942 డిసెంబర్లో అలహాబాద్లో జరిగిన షెడ్యూల్డ్ కులాల ప్రత్యేక రాజకీయ సమావేశంలో భారతదేశం ఒకే దేశం కాదని, అది దేశాల సమాహారం అని అంబేద్కర్ ప్రకటించారు. సో ఇది చాలా 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 ఇంపార్టెంట్ అండి. భారతదేశం ఒకే దేశం కాదని, అది దేశాల సమాహారం అని ఎవరు ప్రకటించారు అని చెప్పి నెహ్రూ, అంబేద్కర్, అదేవిధంగా మనకి ఇందిరాగాంధీ, తర్వాత రాహుల్ గాంధీ. సో ఈ విధంగా ఆప్షన్లు కూడా ఇవ్వడం జరుగుతుందండి. చాలా జాగ్రత్తగా మనం ఈ ఆప్షన్స్ పెట్టాల్సి అయితే ఉంటుందన్నమాట. సో ఇప్పుడు క్వశ్చన్స్ అడిగే ప్యాటర్న్ మారిపోయిందండి. ఎక్కడి నుంచి ఏ క్వశ్చన్ ఎట్లా ఫ్రేమ్ చేస్తున్నారు అనేది మనకు అర్థం కావట్లేదు. సో అందుకే మనం టెక్స్ట్ బుక్ని మనం క్షుణ్ణంగా ప్రతి లైన్ టు లైన్ని మనం కనుక చదివి గుర్తుపెట్టుకున్నట్లయితే మనం ఎగ్జామ్స్లలో మనం సక్సెస్ని అయితే పొందవచ్చు. చాలా ఇంపార్టెంట్ అండి. మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి, నోట్బుక్లో రాసుకునే ప్రయత్నం అయితే చేయండి. సో షెడ్యూల్డ్ కులాలు తమ ప్రత్యేక గుర్తింపుని కలిగి ఉంటాయని కాంగ్రెస్కి, బ్రిటిష్ వారికి అంబేద్కర్ చాటి చెప్పాడు. తన రాజకీయ లక్ష్యాలను
బలి చేయకుండా జాతీయ అగ్రనాయకులతో అంబేద్కర్ వ్యవహరించడం నేర్చుకున్నాడు. సో అంబేద్కర్ జాతీయ నాయకుడిగా ఎదిగాడని, బడుగు వర్గాల ఏకైక సరైన ప్రతినిధి అంబేద్కర్ ఒక్కడే అని 1943లో జరిగిన చర్చలలో భారతదేశ సెక్రటరీ ఆఫ్ స్టేట్ అభిప్రాయపడింది. సో ఇక్కడ ఇది చూడండి, బడుగు వర్గాల ఏకైక సరైన ప్రతినిధి అంబేద్కర్ ఒక్కడే అని ఎవరు అభిప్రాయపడిరంట? అది కూడా మనకు బిట్ట ఉందండి. ఎవరు అభిప్రాయపడలు? భారతదేశ సెక్రటరీ ఆఫ్ స్టేట్ అభిప్రాయపడ్డారు. భారతదేశ భవిష్యత్తు రాజ్యాంగం యొక్క మౌలిక అంశాలను చర్చించడానికి 1944 నవంబర్లో తేజ్ బహదూర్ సప్రు నేతృత్వంలో ఒక పార్టీయేతర సమావేశం జరిగింది. ఇతర పార్టీలతో సమానంగా పరిగణించి ఉప కమిటీకి ఒక ప్రతినిధిని పంపించమని అంబేద్కర్ని అది కోరింది. సో 1945 మే నాటికి భారతీయుల కోసం, భారతీయుల ద్వారా, భారతీయుల స్వచ్ఛంద ఆమోదం ద్వారా రాజ్యాంగం రూపుదిద్దుకోవాలన్న బలమైన జాతీయ భావనకు అంబేద్కర్ వచ్చారు. అదే సమయంలో కాంగ్రెస్ హిందూ అగ్రకులాల పాలన కోసం కాక భారతదేశ స్వతంత్రానికి షెడ్యూల్డ్ కులాలు నిలబడతాయని అతడు ప్రకటించాడు. సో అంతేకాకుండా అతడు, సో ఇక్కడ ఈ కొటేషన్ కూడా గుర్తుపెట్టుకోండి, కాంగ్రెస్ హిందూ అగ్రకులాల పాలన కోసం కాక భారతదేశ స్వాతంత్రానికి షెడ్యూల్ కులాలు నిలబడతాయని ఎవరన్నారు? అంబేద్కర్ అన్నారు. సో అంతేకాకుండా అతడు ప్రజలను పాలిత వర్గాలు, పాలక వర్గాలుగా విభజించాడు. పాలిత వర్గాలు, పాలక వర్గాలుగా విభజించాడు. సో అంటే అతడు ప్రజలను సామాజిక న్యాయశక్తులుగా, ఇతర భారతీయులుగా విభజించాడు. ప్రధాన స్రవంతిలోని జాతీయవాద రాజకీయాలతో సంబంధాలు ఏర్పరచుకుంటూనే వివిధ సామాజిక అస్తిత్వ బృందాల బలమైన మద్దతుతో అతడు ఏకైక నాయకుడిగా ఎదిగి తన పోరాటాన్ని తీవ్రతరం చేశారు. సో స్వతంత్రం తక్షణ సమస్యగా దానిని సాధ్యం చేసే దిశలో జాతి నిమగ్నమైంది. బ్రిటిషు జాతీయ నాయకులతో కూడా డాక్టర్ అంబేద్కర్ చర్చలు జరుపుతూనే ఉన్నారు. ఈ పరిస్థితులలో ముస్లిం లీగ్, హిందూ మహాసభ వంటి రాజకీయ పార్టీలు కూడా అతడితో చర్చలు మొదలుపెట్టాయి. సో ఈ రాజకీయ మలుపు రాజ్యాంగ నిర్మాణాన్ని ప్రభావితం చేసింది. సో ఇక్కడ చూసినట్లయితే ఈ నేపథ్యంలో రాజ్యాంగ సభని ఏర్పాటు చేయడానికి బ్రిటిష్ పాలకులు ఒప్పుకున్నారు. పరిమిత ఓటు హక్కుతో పరోక్ష ఎన్నికల ద్వారా రాజ్యాంగ సభని ఎన్నుకునే సమయం వచ్చింది. అన్ని రాష్ట్రాల నుంచి ఎన్నికైన 296 మందితో 1946 జూలైలో రాజ్యాంగ సభ ఏర్పడింది. సో ఇది కూడా మనకి ఇంపార్టెంట్ అండి. రాజ్యాంగ సభ ఎప్పుడు ఏర్పడిందండి? 1946 జూలై. రాష్ట్రాలకు కేటాయించిన 296 స్థానాలలో 208 మందిని కాంగ్రెస్ గెలిచింది. అంతకుముందు 1945 డిసెంబర్లో రాష్ట్రాలకు జరిగిన ఎన్నికలలో కూడా కాంగ్రెస్ విజయం సాధించింది. ఈ పరిస్థితులలో నెహ్రూ మాటలలో జాతికి అద్దంగా ఉంటానని కాంగ్రెస్ తన సంసిద్ధతని వ్యక్తపరిచింది. సో ఇక్కడ నెహ్రూ మాటల్లో ఏమన్నాడు? జాతికి అద్దంగా ఉంటానని కాంగ్రెస్ తన సంసిద్ధతని వ్యక్తపరిచింది. కాంగ్రెస్లో జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ పటేల్, రాజేంద్ర ప్రసాద్, మౌలానా అబుల్ కలాం ఆజాద్ అదేవిధంగా వంటి దిగ్గజ నాయకులు రాజ్యాంగ నిర్మాణంలో ప్రముఖులుగా ఎదిగారు. సో న్యాయ అంశాలలో అల్లాడి కుప్పస్వామి అయ్యర్, ఎన్ గోపాలస్వామి అయ్యంగార్, బిఆర్ అంబేద్కర్లు నిపుణులుగా రాజ్యాంగ సభ ఏర్పడింది. చరిత్రకారుడు, ఆర్థికవేత్త కాకుండా చట్టాలు, ప్రముఖ దేశాల రాజ్యాంగాలపై నిపుణుడు కావడం వల్ల అంబేద్కర్ ప్రధాన భూమిక వహించారు. ఇంకోవైపున కాంగ్రెస్ దిగ్గజ నాయకులకు సాటిగా సామాజిక న్యాయ సిద్ధాంతవేత్త, రాజకీయ నాయకుడిగా అంబేద్కర్
ఎదిగాడు. సో అన్నింటికీ మించి జాతీయవాదాన్ని అతడు సామాజిక న్యాయంగా మలుపు తిప్పాడు. ఆ విధంగా రాజ్యాంగం రాసే సంఘానికి నేతృత్వం వహించడానికి అతను సరైన వ్యక్తి అయ్యాడు. కాబట్టి సాంఘిక సంస్కరణ పునరుద్ధరణపై రాజ్యాంగం దృష్టి సారించింది. సో సారించాల్సి వచ్చింది. అందుకే ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ డాక్టర్ అంబేద్కర్ అవసరం ఉండింది. రాజ్యాంగ సభకి అతడు మొదటి బెంగాల్ నుంచి తర్వాత ముంబై నుంచి ప్రాతినిధ్యం వహించారు. రాజ్యాంగ సభకి అతడు మొదట బెంగాల్ నుంచి తర్వాత బొంబాయి నుంచి ప్రాతినిధ్యం వహించాడు. సో ఇది కూడా మనకు ఇంతకుముందు ప్రీవియస్ బిట్టు. రాజ్యాంగ సభకి అంబేద్కర్ ఎక్కడి నుంచి మొదటగా ప్రాతినిధ్యం వహించారు అంటే బెంగాల్ నుంచి, తర్వాత బొంబాయి నుంచి. సో ఆ విధంగా ఏర్పడిన రాజ్యాంగ సభ 2 లక్ష్యాలను నిర్ధారించుకుంది. మొదటిది స్వతంత్రం, స్వేచ్ఛలను సాధించటం. రెండవది సామాజిక విప్లవం, అంటే అన్ని రకాల అణచివేతల నుంచి స్వేచ్ఛని సాధించటం. సో మూడవ లక్ష్యంగా ఆదిమ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ నుంచి శాస్త్రీయ ప్రణాళికాబద్ధ వ్యవసాయం పరిశ్రమలకు మారే ఆర్థిక విప్లవాన్ని ఎస్ రాధాకృష్ణన్ ప్రతిపాదించారు. గ్రామీణ చేతి వృత్తులు, రైతాంగ ఆర్థిక వ్యవస్థ ఆధారిత ఆర్థిక ప్రణాళిక గురించి రాష్ట్ర శాసనసభలు పార్లమెంటుకి ఎన్నికల గురించి ఆలోచన చేశారు. కానీ ఆధునిక పరిశ్రమల ఆధారిత ఆర్థిక వ్యవస్థపై బ్రిటిష్ తరహా పార్టీ ఆధారిత పార్లమెంటు ఎన్నికలపై అంగీకారం కుదిరింది. భారతదేశం ఒక రాజ్యాంగం, ఒక జెండాతో ఒక రాజకీయ దేశంగా కావటాన్ని సభ్యులందరూ అంగీకరించారు. మొత్తం మీద సామాజిక న్యాయం ఎజెండాని సభ్యులందరూ అంగీకరించారు. రాజ్యాంగ సభ ఏర్పడిన తర్వాత సామాజిక న్యాయానికి జాతి ఎజెండాని ఏర్పరుస్తూ ఉద్దేశాల తీర్మానాన్ని జవహర్లాల్ ప్రతిపాదించారు. ఉద్దేశాల తీర్మానాన్ని ఎవరు ప్రతిపాదించారండి? ఉద్దేశాల తీర్మానాన్ని ఎవరు ప్రతిపాదించారు అంటే జవహర్లాల్ నెహ్రూ. సో ఇక్కడ చూడండి, ఉద్దేశాల తీర్మానాన్ని జవహర్లాల్ నెహ్రూ ప్రతిపాదించాడు. సో బడుగు వర్గాలను సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా విముక్తం చేయడానికి సామాజిక న్యాయం సాధించడం అన్నది ప్రథమ ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు. ఉద్దేశాల తీర్మానం మూలాలు జాతీయతావాదానికి కొత్త మలుపు ఇచ్చిన 1940ల ప్రజా ఉద్యమంలో ఉన్నాయి. సో ఇక్కడ చూసినట్లయితే పరమత సహనం, అన్ని మతాలకు సమాన అవకాశాలు అన్నవి రాజ్యాంగ మౌలిక సారాంశం. సో జాతీయతావాదంలో భాగమైన ఘటనలు, ఉద్యమాలు, సిద్ధాంతాలు రాజ్యాంగంలో చోటు చేసుకున్నాయి. ఉద్దేశాల తీర్మానం రాజ్యాంగ మౌలిక లక్ష్యాన్ని నిర్ధారించడానికి ఉద్దేశాల తీర్మానం ఆధారం అయ్యింది. జాతీయ ఉద్యమంలో చివరి సంవత్సరాలలో చోటు చేసుకున్న అంశాల ఆధారంగా భారతదేశాన్ని ఒక్క జాతిగా చేయడానికి అన్ని అస్తిత్వ బృందాల అవసరాలను తీర్చాలన్న నిర్ణయానికి నెహ్రూ వచ్చారు. భారతదేశ రాజ్యాంగ నిర్మాణం. భారతదేశ రాజ్యాంగాన్ని రాజ్యాంగ సభ రూపొందించి ఆమోదించింది. సో బ్రిటిష్ వలస పాలనకు వ్యతిరేకంగా స్వతంత్రం కోసం భారతీయ ప్రజల సుదీర్ఘ పోరాట ఫలితం ఇది. సో భారతదేశానికి స్వతంత్రం ఇవ్వాలని బ్రిటిష్ ప్రభుత్వం నిర్ణయించడంతో తమకు తాము పరిపాలించుకోవటానికి, తమకు దీర్ఘకాల లక్ష్యాలు నిర్దేశించుకోవటానికి భారత ప్రజలకు కొత్త రాజ్యాంగం అవసరం అయ్యింది. సో ఇక్కడ మనం చూసినట్లయితే దీనికోసం 1946లో రాష్ట్రాలకు ఎన్నికలు జరిగిన తర్వాత రాజ్యాంగ సభకు ఎన్నికలు జరిగాయి. రాజ్యాంగ సభ సభ్యులను రాష్ట్ర శాసనసభలు పరోక్షంగా ఎన్నుకున్నాయి. 1946లో ఏర్పాటైన కేబినెట్ మిషన్ ప్రతి రాష్ట్రానికి, ప్రతి సంస్థానానికి లేదా కొన్ని సంస్థానాలతో కూడిన బృందాలకి కొన్ని స్థానాలను కేటాయించింది. సో ఈ ప్రకారం బ్రిటిష్
ప్రత్యక్ష పాలనలోని రాష్ట్రాలు 292 సభ్యులను ఎన్నుకోగా అన్ని సంస్థానాలు కలిసి 93 సభ్యులను ఎన్నుకున్నాయి. ప్రతి రాష్ట్రం నుంచి ఎన్నికయ్యే సభ్యులలో ఆ రాష్ట్రాల్లో ఆయా వర్గాల జనాభాను బట్టి హిందువులు, ముస్లింలు, సిక్కులు మరియు ఇతరులు ఉండేలా ఈ ఎన్నికలు నిర్వహించారు. సో రాజ్యాంగ సభలో షెడ్యూల్ కులాలకు చెందిన 26 మంది సభ్యులు ఉండేలా కూడా చూశారు. రాష్ట్రాల శాసనసభలలో ఎన్నికలు నిర్వహించగా సంస్థానాల ప్రతినిధులను సంప్రదింపుల ద్వారా ఎన్నిక చేశారు. సో ఇది ఎవరిని, రాష్ట్రాల ఏదైతే సంస్థానాలు ఉన్నాయో వారిని మాత్రమే సంప్రదింపుల ద్వారా అధికారాన్ని ఇవ్వడం జరిగిందనమాట. వాళ్ళకి అక్కడ ఎన్నికలు లేకుండా డైరెక్ట్గా సంస్థానాల ప్రతినిధులను సంప్రదింపుల ద్వారా ఎన్నిక చేయడం జరిగింది. ఇది కూడా ప్రీవియస్గా బిట్ అయింది, చూసుకునే ప్రయత్నం అయితే చేయండి. సో మొత్తం మీద దీంట్లో 15 మంది మాత్రమే మహిళలు. సో ఎంతమంది మహిళలు అండి? 15 మంది మాత్రమే మహిళలు. సో దీంట్లో 69% సీట్లతో భారత జాతీయ కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా కాగా ఆ తర్వాత స్థానంలో ముస్లింలకు కేటాయించిన స్థానాల్లో అధిక శాతాన్ని గెలుచుకున్న ముస్లిం లీగు ఉంది. మొదట్లో బ్రిటిష్ ఇండియాకి చెందిన అన్ని ప్రాంతాల సభ్యులు దీంట్లో ఉన్నారు. అయితే 1947 ఆగస్టు 14న పాకిస్తాన్ భారతదేశంగా దేశ విభజన జరగటంతో పాకిస్తాన్కి చెందిన సభ్యులు పాకిస్తాన్ రాజ్యాంగ సభగా ఏర్పడ్డారు. మనకెప్పుడు 1947 ఆగస్టు 15న ఇవి రెండు డిక్లేర్ అయిపోయినాయి. అది పాకిస్తాన్ అదేవిధంగా భారతదేశంగా విడిపోవడం జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే రాజ్యాంగ సభను వయోజన అందరికీ కల్పించిన సార్వత్రిక వయోజన ఓటు హక్కు ద్వారా ఎన్నుకోలేదని మీరు చూశారు. సో దీనికి ఎన్నికలు పరోక్షంగా జరిగాయి. ఇక్కడ మనకి మొదటగా జరిగినటువంటి వాటికి ఎన్నికలు పరోక్షంగా జరిగాయి. సో అంటే భారత సమాజంలోని అన్ని వర్గాలకు ఇది ప్రాతినిధ్యం వహించడం లేదు. అప్పట్లో జనాభాలో 10% ప్రజలకే రాష్ట్ర శాసనసభలకు ఓటు వేసే హక్కు ఉంది. అంతేకాదు సంస్థానాల ప్రతినిధులకు ఎన్నికలు జరగనే లేదు. సో సంబంధిత సంస్థానాలతో చర్చల ద్వారా వీళ్లకు ఎన్నిక చేశారు. స్వతంత్రం పొందుతున్న నేపథ్యంలో తీవ్ర రాజకీయ కార్యకలాపాలు ప్రజల మధ్య పెరుగుతున్న ఘర్షణల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. భారతదేశంలో విలీనం కావడానికి సంస్థానాలు ఇంకా నిర్ణయించుకోలేదు. సో ఇక్కడ మనం చూసినట్లయితే స్వతంత్ర రాజ్యాలుగా కొనసాగుతామన్న ఆశ వాళ్ళలో చాలామందికి ఉండేది. అందుకే వాటి ప్రతినిధులను రాజ్యాంగ సభలో చేరమని అడిగారు. మొదట్లో ముస్లిం లీగ్కి చెందిన సభ్యులు సమావేశాలకు హాజరు కాలేదు. అయితే ఆ తర్వాత హాజరు కాసాగారు. సో రాజ్యాంగ సభ అందరికీ ప్రాతినిధ్యం వహించినప్పటికీ అన్ని రకాల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవటానికి ప్రత్యేక శ్రద్ధ వహించింది. ఉత్తరాలు, వార్తాపత్రికలలో వ్యాసాలు, అదేవిధంగా ఇతర మార్గాల ద్వారా అన్ని వర్గాల ప్రజలు తమ భావాలను తెలియజేసేలా తన పనికి విస్తృత ప్రచారాన్ని కల్పించింది. 1946 డిసెంబర్ 13న రాజ్యాంగ సభలో జవహర్లాల్ నెహ్రూ ఈ ముఖ్యమైన ప్రకటన చేశారు. సో ఇక్కడ మనం ఒక పిక్చర్ని మనం గమనించవచ్చు. ఇక్కడ చూడండి, సమానత అని న్యాయానికి సంబంధించిన డీటెయిల్గా మనకి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఒకసారి చూడండి. సో ఇక్కడ సమానత అంటేనేమో ఒక 3 పార్ట్స్ని ముగ్గురికి ఈక్వల్గా షేర్ చేయడం. సో ఇక్కడ చూడండి, ఇది సమానత కిందకి వస్తుంది. అంటే 3 ఉన్నాయి, ముగ్గురికి షేర్ చేయాలంటే ఒక్కొక్కటి వస్తాయి. సో అదే న్యాయం అంటే ఏంటంటే ఇక్కడ చూడండి, హైట్ను బేస్ చేసుకొని ఇక్కడ వీరికి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ అందరినీ కూడా న్యాయం అనేది ఇక్కడ ఉండడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే చిత్రంలో చూపించిన సమానత, న్యాయం అన్న భావనను చర్చించండి అని మనకి టాస్క్ ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా మనం చూడవచ్చు. సమానతకి న్యాయానికి తేడాని ఇక్కడ గమనించవచ్చు. సో ఇక్కడ మనం చూసినట్లయితే
భారతదేశానికి మనం కోరుకుంటున్న భవిష్యత్తు ఒక బృందానికో లేక ఒక వర్గానికో లేదా ఒక రాష్ట్రానికో పరిమితమైనది కాదు. ఇది దేశ 40 కోట్ల జనాభాకు సంబంధించినది. ఇక్కడ లేని వాళ్ళను గుర్తు చేసుకోవటం మన విధి. ఇక్కడ ఒక పార్టీ కోసమో లేక ఒక బృందం కోసమో పనిచేయటానికి లేము. దేశం మొత్తం కోసం మనం ఆలోచన చేయాలి. భారతదేశ 40 కోట్ల ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. మన స్వార్థాల నుంచి, పార్టీ విధానాల నుంచి సాధ్యమైనంత వరకు బయటపడి మన ముందున్న పెద్ద సమస్య గురించి అత్యంత విస్తృత, సమానశీల, ప్రభావవంత పద్ధతిలో ఆలోచించి మనం రూపొందించేది దేశమంతటికి అర్హమైనదిగా ఉండాలి. సో ఈ అత్యంత బాధ్యతాయుత కార్యక్రమంలో ప్రవర్తించవలసిన విధంగా మనం ప్రవర్తించామని ప్రపంచం గుర్తించేలా ఉండాలి అని నెహ్రూ చెప్పడం జరిగింది. సో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నాయకత్వంలో ఒక ముసాయిదా సంఘం ఏర్పడింది. సో అన్ని దృక్కోణాలను పరిగణలోకి తీసుకొని అంతిమ ముసాయిదాను రూపొందించే బాధ్యత ఈ సంఘానికి అప్పగించారు. సో రాజ్యాంగానికి సంబంధించిన ముఖ్యమైన అంశాలపై సభలో సుదీర్ఘంగా చర్చించి వాటికి విస్తృత దిశానిర్దేశం చేశారు. చర్చించి ఆమోదించే నిమిత్తం అంతిమ ముసాయిదాను రాజ్యాంగ సభ ముందు ఉంచారు. అంతిమంగా ఈ సభ 1949 నవంబర్ 26న రాజ్యాంగాన్ని ఆమోదించింది. సో ఇది మనకు ప్రీవియస్ బిట్ అండి. రాజ్యాంగాన్ని ఎప్పుడు ఆమోదించింది అనేది 1949 యాజ్ ఇట్ ఈస్గా ఉంటూ ఇక్కడ మంత్స్ని చేంజ్ చేయడం జరుగుతుంది. సో ఎప్పుడు అనేది మనం చెప్పాలంటే 1949 నవంబర్ 26న రాజ్యాంగాన్ని ఆమోదం చేసింది. సో అదేవిధంగా ఇది ఎప్పుడు అమల్లోకి వచ్చిందంటే 1950 26 నుంచి అమల్లోకి వచ్చింది. సో భారతదేశ రాజ్యాంగంలోని ముఖ్యమైన అంశాలు ఎలా రూపొందాయో తెలుసుకోవటానికి రాజ్యాంగ సభలోని కొన్ని ముఖ్యమైన చర్చలను ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూసినట్లయితే రాజ్యాంగ సభ చర్చలను చదవటం. సో ఇక్కడ 1948లో రాజ్యాంగ సభ ముందు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ ముసాయిదాను ఉంచాడు. సో అతడు ఉపన్యాసంలోని కొంత భాగాన్ని ఇక్కడ ఇచ్చాం. సో భారతదేశ రాజ్యాంగ సభ ప్రొసీడింగ్స్ అన్న దాంట్లో ఇది ఆమోదమయ్యి ఉంది. సో ఉపన్యాసాన్ని క్లుప్తీకరించిన చోట చుక్కలతో సూచించబడి ఉంది. సో ఇక్కడ చూసినట్లయితే డాక్టర్ అంబేద్కర్ ముసాయిదా ప్రతిని తయారు చేసే ప్రక్రియను వివరించడంతో మొదలుపెట్టాడు. సో సార్వత్రిక వయోజన ఓటు హక్కుతో రాజ్యాంగ సభ ఎన్నుకోబడలేదు కాబట్టి సాధారణ ప్రజలు సభ్యులలో అత్యధిక శాతం ఇందులో పాల్గొనేలా తీసుకున్న చర్యలను గమనించండి. సో ఇక్కడ 1948 నవంబర్ 4 గురువారం ముసాయిదా రాజ్యాంగం గౌరవనీయ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అధ్యక్ష ముసాయిదా సంఘం తయారు చేసిన ముసాయిదా రాజ్యాంగాన్ని మీ ముందు ఉంచి దీనిని పరిగణలోకి తీసుకోవాల్సిందిగా ప్రతిపాదిస్తున్నాను. రాజ్యాంగ సభ తీసుకున్న వివిధ నిర్ణయాలకు అనుగుణంగా కేంద్ర అధికారాల సంఘం, కేంద్ర రాజ్యాంగ సంఘం, రాష్ట్రాల రాజ్యాంగ సంఘం, ప్రాథమిక హక్కులు, అల్పసంఖ్యాక వర్గాలు, గిరిజన ప్రాంతాలు వంటి వాటిపై రాజ్యాంగ సభ ఏర్పాటు చేసిన సలహా సంఘాల నివేదికల ఆధారంగా రాజ్యాంగాన్ని తయారు చేసే బాధ్యతను రాజ్యాంగ కమిటీకి అప్పగించారు. కొన్ని విషయాల్లో భారత ప్రభుత్వ చట్టం 1935లోని అంశాలను అనుసరించాలని కూడా రాజ్యాంగ సభ నిర్దేశించింది. తనకి ఇచ్చిన ఆదేశాలను ముసాయిదా సంఘం నిజాయితీతో పాటించిందన్న విషయాన్ని మీరు గమనిస్తారని ఆశిస్తాను. సో ముసాయిదా రాజ్యాంగం చాలా పెద్ద పత్రం. దీంట్లో 395 అధికరణాలు,
8 షెడ్యూల్డ్ ఉన్నాయి. సో ఇక్కడ చూసినట్లయితే 395 8 షెడ్యూల్డ్ ఉన్నాయి. సో ఇక్కడ ముసాయిదా రాజ్యాంగం అంత పెద్ద రాజ్యాంగం ఉన్న దేశం మరొకటి లేదని చెప్పుకోవాలి. సో ఈ ముసాయిదా రాజ్యాంగాన్ని 8 నెలల పాటు ప్రజల ముందు ఉంచారు. ఎన్ని నెలల పాటు అండి? 8 నెలల పాటు ఉంచారు. సో దాంట్లో అంశాల పట్ల తమ స్పందనలను తెలియచేయడానికి మిత్రులకు, విమర్శకులకు, ప్రత్యర్థులకు తగినంత సమయం లభించింది. సో ఇక్కడ మనం చూసినట్లయితే రాజకీయ వ్యవస్థకి సంబంధించి ఇతర దేశాల అనుభవాలను మన రాజ్యాంగం ఎలా తీసుకుందో ఇప్పుడు చూద్దాం. ఈ ఉపన్యాసంలో చైర్పర్సన్ అయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇతర రాజ్యాంగాల నుంచి అరువు తీసుకున్న ప్రక్రియను వివరిస్తున్నాడు. సో వీటిని చదువుతున్న క్రమంలో ముసాయిదాలో పార్లమెంటరీ ప్రభుత్వానికి ఇచ్చిన వ్యవస్థాగత నిర్మాణాన్ని గుర్తించండి. భారతదేశానికి స్వతంత్రం వచ్చిన ఒక సంవత్సరానికి ఈ ఉపన్యాసం ఇచ్చారన్నది గుర్తుంచుకోండి. సో ఇక్కడ మనం చూసినట్లయితే పార్లమెంటరీ వ్యవస్థ, రాజ్యాంగాన్ని చేతిలో పెడితే చట్టానికి సంబంధించిన ఏ విద్యార్థి అయినా సరే 2 ప్రశ్నలు వేస్తారు. రాజ్యాంగాన్ని చేతిలో పెడితే చట్టానికి సంబంధించిన ఏ విద్యార్థి అయినా సరే ఒక 2 ప్రశ్నలు వేస్తారు. సో మొదటిది ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వ రూపం ఏమిటి, రెండవది రాజ్యాంగ రూపం ఏమిటి. నేను మొదటి ప్రశ్నతో మొదలు పెడతాను అని ఇక్కడ అంబేద్కర్ గారు స్టార్ట్ చేయడం అయితే జరిగిందనమాట. సో ఇక్కడ మనం చూసినట్లయితే రాజ్యాంగ ముసాయిదాలో భారత సమైక్య అధిపతిగా అధ్యక్షుడు అంటారు. సో ఈ పేరు అమెరికా అధ్యక్షుడిని గుర్తుకు తెస్తుంది. ముసాయిదాలో భారత సమైక్యాధిపతిగా అధ్యక్షుడు ఉంటాడు. సో ఈ పేరు అమెరికా అధ్యక్షుడిని గుర్తు చేస్తుంది అని మనకి ఇక్కడ చెప్పడం జరిగింది. అయితే పేర్లకు మించి అమెరికాలోని ప్రభుత్వానికి ముసాయిదా రాజ్యాంగం ప్రతిపాదిస్తున్న ప్రభుత్వానికి ఏమాత్రం పోలిక లేదు. అమెరికా ప్రభుత్వాన్ని అధ్యక్ష తరహా ప్రభుత్వం అంటారు. సో ఇది కూడా మనకి ఇంపార్టెంట్ అండి. అమెరికా ప్రభుత్వాన్ని మనం ఏమని పిలుస్తాము? అధ్యక్ష తరహా ప్రభుత్వము. ముసాయిదా రాజ్యాంగం పార్లమెంటరీ ప్రభుత్వాన్ని ప్రతిపాదిస్తుంది. మనది దేన్ని ప్రతిపాదిస్తుంది? మన రాజ్యాంగం పార్లమెంటరీ ప్రభుత్వాన్ని ప్రతిపాదిస్తుంది. సో ఈ రెండింటికి మౌలిక తేడాలు ఉన్నాయి. అమెరికాలోని అధ్యక్ష తరహా వ్యవస్థ ప్రభుత్వంలో కార్యనిర్వాహక వర్గానికి అధిపతిగా అధ్యక్షుడు ఉంటారు. పరిపాలన బాధ్యత అతడి కింద ఉంటుంది. ముసాయిదా రాజ్యాంగంలోని అధ్యక్షుడు బ్రిటిష్ రాజ్యాంగంలోని రాజు స్థానంలో ఉంటాడు. అతడు రాజ్యానికి అధిపతి కానీ కార్యనిర్వాహక వర్గానికి కాదు. అతడు దేశానికి ప్రాతినిధ్యం వహిస్తాడు కానీ దేశాన్ని పాలించడు. అతడు దేశానికి ప్రతీక. పరిపాలనలో అతడి స్థానం అలంకారప్రాయం. అతడి ముద్ర దేశ నిర్ణయాలను తెలియజేస్తారు. అమెరికా రాజ్యాంగం ప్రకారం అధ్యక్షుని కింద వివిధ శాఖలు బాధ్యత వహిస్తూ సెక్రటరీలు ఉంటారు. అదేవిధంగా భారత సమైక్య అధ్యక్షుని కింద పరిపాలనలో వివిధ శాఖలకు బాధ్యత వహిస్తూ మంత్రులు ఉంటారు. సో ఇది మనకు ఇంపార్టెంట్ బిట్ అండి. ఇది అదేవిధంగా అమెరికాకు సంబంధించి. అమెరికాలో ఏంటంటే అధ్యక్షుని కిందనే కొన్ని శాఖలు ఉంటాయి, అవి పనిచేస్తాయి, సెక్రటరీలు ఉంటారు. సో ఇక్కడ ఏంది, భారత సమైక్యలో అధ్యక్షుని కింద ఎవరు ఉంటారు? వివిధ శాఖలు బాధ్యత వహిస్తూ మంత్రులు ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ కూడా ఈ రెండింటికి మధ్య మౌలికమైన తేడా ఉంది. తన సెక్రటరీలు ఇచ్చే సలహాలు అమెరికా అధ్యక్షుడు కట్టుబడి ఉండాలని లేదు. సో అక్కడ అమెరికాలో మనం చూసినట్లయితే ఆ అధ్యక్షుడు కట్టుబడి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే భారత సమైక్య అధ్యక్షుడు సాధారణంగా తన మంత్రుల సలహాలకు కట్టుబడి ఉంటాడు. ఖచ్చితంగా కట్టుబడి ఉండాల్సి ఉంటుంది. సో వాళ్ళు సలహాలకు విరుద్ధంగా అతడు ఏమీ
చేయలేడు. అదే విధంగా వాళ్ళ సలహా లేకుండా కూడా ఏమీ చేయలేడు. సో ఇక్కడ ఎవరిక్కడ ఇంపార్టెంట్? మంత్రుల సలహాలు. సో ఇక్కడ అమెరికా అధ్యక్షుడు ఏ సెక్రటరీ అయినా ఎప్పుడైనా తొలగించవచ్చు. సో అదే పార్లమెంట్లో మెజారిటీ మద్దతు ఉన్నంత వరకు భారత సమైక్య అధ్యక్షుడికి మంత్రులను తొలగించే అధికారం లేదు. సో ఇక్కడ మనం చూసినట్లయితే సమైక్య వ్యవస్థ చరిత్రలో ముఖ్యంగా 2 రకాల రాజ్యాంగ రూపాలు ఉన్నాయి. ఒక దానిని ఏకీకృత విధానమని, రెండవ దానిని సమైక్య విధానమని అంటారు. ఏకీకృత రాజ్యాంగంలోని 2 ముఖ్యమైన అంశాలు, ఒకటి కేంద్ర రాజ్యతంత్రం అంటే ప్రభుత్వ విధానం లేదా రాజకీయ నిర్మాణం యొక్క సార్వాధిక్యత. సో రెండవది ఉప సర్వసత్తాక రాజ్యతంత్రాలు లేకపోవడం. ఇందుకు విరుద్ధంగా సమైక్య విధాన రాజ్యాంగంలో ఒకటి కేంద్ర రాజ్యతంత్రంతో పాటు ఉప రాజ్యతంత్రాలు కూడా ఉండటం. 2 వాటికి కేటాయించిన రంగాలలో ఈ 2 సర్వసత్తాక కలిగి ఉండటం. ఇంకో మాటల్లో చెప్పాలంటే సమైక్య వ్యవస్థ అంటే ద్వంద్వ రాజ్యతంత్రాన్ని ఏర్పాటు చేయటం, కేంద్ర రాష్ట్రాలతో కూడిన ద్వంద్వ ప్రభుత్వాల విధానం. ముసాయిదా రాజ్యాంగాన్ని సమైక్య విధాన రాజ్యాంగంగా పేర్కొనవచ్చు. ఇది ద్వంద్వ రాజ్యతంత్రాన్ని ఏర్పాటు చేస్తుంది. ప్రతిపాదిత రాజ్యాంగంలోని ద్వంద్వ రాజ్యతంత్రం కింద కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం, వాటి పరిధుల్లో రాష్ట్ర ప్రభుత్వాలు ఉంటాయి. రాజ్యాంగం వీటికి కేటాయించే రంగాలలో అవి సర్వసత్తాక అధికారాలను కలిగి ఉంటాయి. ఈ ద్వంద్వ రాజతంత్ర విధానం అమెరికా రాజ్యాంగాన్ని పోలి ఉంటుంది. అమెరికా రాజ్యతంత్రం కూడా ద్వంద్వ రాజ్యతంత్రమే. వీటిలో ఒకదానికి ఫెడరల్ ప్రభుత్వం అని, రెండవ దానిని రాష్ట్ర ప్రభుత్వం అంటారు. సో ముసాయిదా రాజ్యాంగంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మాదిరి అన్నమాట. సో మన దగ్గర ఎట్లా ఉంటుంది? కేంద్ర ప్రభుత్వం ఉంటుంది, మళ్ళీ ప్రతి రాష్ట్రానికి ఒక రాష్ట్ర ప్రభుత్వం అనేది ఉండడం జరుగుతుంది. అమెరికా రాజ్యాంగం ప్రకారం ఫెడరల్ ప్రభుత్వం కేవలం రాష్ట్రాల కూటమి కాదు, అలాగే రాష్ట్రాల పాలనా అంగాలు ఫెడరల్ ప్రభుత్వ శాఖలు కావు. ఇదే విధంగా ముసాయిదా రాజ్యాంగంలో ప్రతిపాదించిన భారతదేశ రాజ్యాంగం కేవలం రాష్ట్రాల కూటమి కాదు, రాష్ట్ర పాలనా విభాగాలు కేంద్ర ప్రభుత్వ శాఖలు కావు. సో ఇక్కడ భారతదేశ అమెరికా రాజ్యాంగాల మధ్య పోలిక ఇక్కడితో అంతం అవుతుంది. ఈ రెండింటికి మధ్య పోలికల కంటే తేడాలు ప్రస్ఫుటంగా ఉన్నాయి. సో ఇక్కడ ప్రతిపాదిత భారత రాజ్యాంగం ఒకే పౌరసత్వంతో ఉండే ద్వంద్వ రాజ్యతంత్రం. మొత్తం భారతదేశానికి ఒకే పౌరసత్వం ఉంటుంది, రాష్ట్రాల పౌరసత్వం ఉండదు. ప్రతి భారతీయుడు ఏ రాష్ట్రంలోనైనా ఉంటున్నప్పటికీ ఒకే రకమైన పౌరసత్వం హక్కులు కలిగి ఉంటాడు. సో ఇక్కడ భారత సమైక్య వ్యవస్థలో ఉన్న మరొక ప్రత్యేక అంశం ఇతర సమైక్య వ్యవస్థలకు భిన్నంగా నిలుపుతుంది. సో అధికార పంపిణీతో ప్రత్యేక శాసన కార్యనిర్వాహక అదేవిధంగా న్యాయ అధికారాలతో ఉండే ద్వంద్వ రాజ్యతంత్రాలతో కూడిన సమైక్య వ్యవస్థలో భిన్న చట్టాలు, పరిపాలన, న్యాయ రక్షణ ఏర్పడటం అనివార్యం అవుతుంది. కొంతమేరకు ఈ వైవిధ్యతను పట్టించుకోనవసరం లేదు. స్థానిక అవసరాలు, స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ప్రభుత్వ అధికారాలను మార్చుకునే ప్రయత్నంగా దీనిని స్వాగతించవచ్చు. అయితే ఒక స్థాయిని దాటి ఈ వైవిధ్యత ఉంటే అది గందరగోళాన్ని సృష్టిస్తుంది. అలా అనేక సమైక్య దేశాలలో గందరగోళాన్ని సృష్టించింది. సో వివాహానికి, విడాకులకు, ఆస్తుల వారసత్వానికి, కుటుంబ సంబంధాలకు, ఒప్పందాలకు, నేరాలకు, తూనికలు, కొలతలకు, బిల్లులు, చెక్కులకు, బ్యాంకు వాణిజ్యానికి న్యాయం పొందే విధానాలను, పరిపాలనకు సంబంధించిన ప్రామాణికాలు, పద్ధతులకు సమైక్యలో 20 రాష్ట్రాలు ఉన్నాయనుకుంటే 20 రకాల చట్టాలుంటే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఇటువంటి
వ్యవహారం రాష్ట్రాలను బలహీనపరచడమే కాకుండా ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి వెళ్ళే పౌరులను సహించదు. ఆ పౌరులు ఒక రాష్ట్రంలో చట్టబద్ధమైనది, మరొక రాష్ట్రంలో కానిది తెలుసుకుంటారు. సో భారతదేశ సమైక్య వ్యవస్థగా ఉండి అదే సమయంలో భారతదేశ ఐక్యతను కాపాడటానికి అవసరమైన అన్ని మౌలిక అంశాలలో సారూప్యతను కలిగి ఉండేలా విధానాలను, పద్ధతులను రూపొందించడానికి ముసాయిదా రాజ్యాంగం ప్రయత్నించింది. ఇందుకు ముసాయిదా రాజ్యాంగం 3 విధానాలను అవలంబించింది. ఇక్కడ మనం 3 విధానాలు మనం ఇక్కడ చూసినట్లయితే ఒకటి వచ్చేసి ఒకే న్యాయ వ్యవస్థ, రెండోది పౌర నేర అంశాలలోని మౌలిక చట్టాలలో సారూప్యత, మూడోది చూసినట్లయితే ముఖ్యమైన పదవులలో నియమించడానికి దేశమంతటికి అఖిల భారత సివిల్ సర్వీసెస్. సో ఇవన్నీ కూడా మొత్తం దేశానికి 3 విధానాలను అవలంబించడం జరిగింది ముసాయిదా రాజ్యాంగం. ఇక్కడ మనం చూసినట్లయితే సమైక్య వ్యవస్థలలోని ద్వంద్వ రాజతంత్రంలో ద్వంద్వ న్యాయ వ్యవస్థ, ద్వంద్వ న్యాయ సూత్రాలు, ద్వంద్వ సివిల్ సర్వీసులు అనివార్య పరిణామంగా ఉంటాయి. సో అమెరికాలో సమైక్య న్యాయ వ్యవస్థ, రాష్ట్ర న్యాయ వ్యవస్థ 2 వేరు. సో వేటికవి స్వతంత్రమైనవి. భారత సమైక్యలో ద్వంద్వ రాజ్యతంత్రాలు ఉన్నప్పటికీ ద్వంద్వ న్యాయ వ్యవస్థలు లేవు. హైకోర్టు, సుప్రీంకోర్టు ఒకే సమగ్ర న్యాయ వ్యవస్థలో భాగం. సో ఇక్కడ రాజ్యాంగ చట్టం, పౌర చట్టం, నేర చట్టాల కింద అన్ని విషయాలలో వీటి పరిధి ఉండి న్యాయం చేకూర్చే విధానంలో వైవిధ్యత లేకుండా చేయడానికి ఇలా చేశారు. దీనికి కెనడా దేశం ఒక్కటే చాలా వరకు సమీప పోలిక కలిగి ఉంది. ఆస్ట్రేలియా యొక్క విధానం ఇది ఒకటే అనిపిస్తాయి కానీ ఒకటి కావు. వివరణ: కొన్ని సమైక్య దేశాలలో రాష్ట్రాలకు సంబంధించిన చట్టాలలో రాష్ట్ర కోర్టులు ఇచ్చిన తీర్పులను సుప్రీంకోర్టు మార్చలేదు. కానీ భారతదేశంలో కింది కోర్టు ఏదైనా ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టి తీర్పు చెప్పవచ్చు. ఇక్కడ మనం చూసినట్లయితే పౌర వ్యాపార జీవితాలకు మూలాధారంగా ఉన్న చట్టాలలో వైవిధ్యత లేకుండా చేయడానికి జాగ్రత్త వహించాం. పౌర విచారణ స్మృతి, శిక్షా స్మృతి వంటి పౌర నేర చట్టాల స్మృతులు, సాక్ష్యాల చట్టం, ఆస్తి బదిలీ చట్టం, వివాహ, విడాకులు, వారసత్వానికి సంబంధించిన చట్టాలు ఉభయ జాబితాలో లేదా కేంద్ర జాబితాలో చేర్చి సమైక్య వ్యవస్థ దెబ్బతినకుండా ఈ చట్టాలలో సారూప్యతను కాపాడారు. వివరణ: చట్టాలు చేసే అంశాలను కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉభయ జాబితాలుగా విభజించారు. సో ఇక్కడ చూసినట్లయితే కేంద్ర జాబితాలోని అంశాలపై కేంద్రం మాత్రమే చట్టాలు చేయగలదు. రాష్ట్ర జాబితాలోని అంశాలపై రాష్ట్రం మాత్రమే చట్టాలు చేయగలదు. సో ఇక్కడ ఉభయ జాబితాలోని అంశాలపై రాష్ట్రాలు, కేంద్రం చట్టాలు చేయవచ్చు. అయితే కేంద్రం చేసే చట్టానికి విరుద్ధంగా రాష్ట్రం చట్టం చేస్తే కేంద్రం చేసిన చట్టం మాత్రమే చెల్లుబాటు అవుతుంది. సో అది గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఇది మనకు ప్రీవియస్గా అడిగిన సందర్భాలు అయితే ఉన్నాయండి. ఇక్కడి నుంచి ఇది టాపిక్ని కరెక్ట్గా చదివే ప్రయత్నం అయితే చేయండి. సో ఇక్కడ చూసినట్లయితే సమైక్య వ్యవస్థలో భాగంగా ఉండే ద్వంద్వ రాజ్యతంత్రాలలో అన్ని దేశాల్లో ద్వంద్వ సేవల విధానాలు అవలంబించారు. అన్ని సమైక్యాలలో సమైక్య సివిల్ సర్వీస్, రాష్ట్ర సివిల్ సర్వీస్ ఉన్నాయి. సో భారతదేశం ద్వంద్వ రాజతంత్రం అయినప్పటికీ ఈ ఒక్క అంశం మినహాయించి ద్వంద్వ సేవలు ఉన్నాయి. సో ప్రతి దేశంలోనూ పరిపాలన ప్రామాణికాలను కాపాడే దృష్టికోణం నుంచి పరిపాలనా వ్యవస్థలలో కొన్ని కీలకమైన పదవులు ఉంటాయి. సో అతిపెద్ద క్లిష్టమైన పరిపాలనా యంత్రాంగంలో ఇటువంటి పదవులను గుర్తించటం కష్టమే. అయితే ఇటువంటి కీలక పదవులకు నియమించే వ్యక్తుల సామర్థ్యాన్ని బట్టి పరిపాలనా
ప్రామాణికాలు ఆధారపడి ఉంటాయని చెప్పడంలో సందేహం లేదు. అయితే అదృష్టవశాత్తు దేశం మొత్తానికి ఒకే విధంగా ఉన్న గత పాలనా వ్యవస్థ నుంచి ఈ కీలకమైన పదవులు ఏవో మనకి తెలుసు. సో ఇక్కడ చూసినట్లయితే రాష్ట్రాలు తమకు ప్రత్యేక సివిల్ సర్వీసులను ఏర్పరచుకునే హక్కు భంగం కలిగించకుండా భారతదేశం అంతటా ఇటువంటి కీలక పదవుల్లో నియమించడానికి ఒకే అర్హత, ఒకే రకమైన వేతనంతో అఖిల భారత స్థాయిలో ఎంపిక అయ్యే అఖిల భారత సర్వీసు ఉంటుంది. సో అంబేద్కర్ ఇక్కడ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటే ఐఏఎస్, ఐపీఎస్ ఏర్పాటు గురించి ప్రస్తావిస్తున్నారు. సో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలలోని ముఖ్యమైన పదవులకు దీని ద్వారా నియామకం జరుగుతుంది. సో ఇక్కడ చూసినట్లయితే రాజ్యాంగ సభలోని చర్చలలో విమర్శలకు ఉదాహరణ. సో ముసాయిదా రాజ్యాంగంపై అనేక విమర్శలు ఉన్నాయి. మౌలానా హస్రత్ మొహని వంటి వాళ్ళు ఇది 1935 చట్టానికి నకలు మాత్రమేనని ఆరోపించారు. సో ఇది ఇంపార్టెంట్ అండి. ఇట్లా 3-4 చెప్తారు. సో స్వతంత్ర పోరాట సమయంలో భారతదేశానికి క్యాబినెట్ మిషన్ వచ్చినప్పుడు భారత జాతీయ కాంగ్రెస్ వంటి రాజకీయ బృందాలు వయోజనులందరికీ ఓటు హక్కు కోరుతూ 1935 చట్టాన్ని వ్యతిరేకించిన విషయాన్ని వాళ్ళు గుర్తు చేశారు. సో దామోదర్ స్వరూప్ సేత్ వంటి సోషలిస్టు, ఇది కూడా ఇంపార్టెంట్ అండి, ఇటీవలి కాలం నాటి రాజ్యాంగాల నుంచి ఉదాహరణ సోవియట్ యూనియన్ నుంచి ముసాయిదా రాజ్యాంగం ఏమీ తీసుకోలేదని, భారతీయ నేపథ్యంలో కీలకమైన గ్రహణాలను విస్మరించాలని విమర్శించారు. సో రాజ్యాంగ సభ సభ్యులు ఆమోదం, ఓటు హక్కు ద్వారా ఎన్నుకోబడలేదని కూడా వాదించారు. అతని విమర్శలు తెలుసుకుందామని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే డిఎస్ సేత్ అయ్యా, మన భారత గణతంత్రం స్వయం ప్రతిపత్తి గల చిన్న గణతంత్ర సమైక్యగా ఉండవలసింది. ఈ విధంగా మన దేశంలో ఏర్పడిన సమైక్యలో కేంద్రీకరణకు విఘ్నుడైన డాక్టర్ అంబేద్కర్ ఇచ్చినంత ప్రాముఖ్యత అవసరం అయ్యి ఉండేది కాదు. సో కేంద్రీకరణ మంచిదే, ఒక్కొక్కసారి ఉపయోగకరమే, కానీ మనం మహాత్మా గాంధీ తన జీవితకాలం అంతా చెప్పినట్లుగా అధికారాన్ని మరీ కేంద్రీకరిస్తే అది మరీ నిరంకుశ అధికారికంగా మారుతుందని, ఫాసిస్టు ఆదర్శాల వైపు తీసుకువెళ్తుందని మనం మర్చిపోతున్నాం. నిరంకుశత్వం, ఫాసిజం నుంచి రక్షణ పొందడానికి ఏకైక మార్గం అధికారాన్ని సాధ్యమైనంత వరకు వికేంద్రీకరించటం. అప్పుడు మనం ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా హృదయాల కలయికతో అధికార కేంద్రీకరణ సాధించి ఉండేవాళ్ళం అని మనకిక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ అయితే చట్టపరంగా అధికారాన్ని కేంద్రీకరిస్తే దాని సహజ పరిణామంగా మన దేశం ఇంతకాలం వ్యతిరేకించిన ఫాసిజం వైపుకి మరలడమే. ఈనాటికి కూడా మనం దానిని బలంగా వ్యతిరేకిస్తున్నామని చెప్పుకుంటూ మెల్లగా ఫాసిజం వైపుకే అడుగులు వేస్తాం. సో ఇక్కడ మనం చూసినట్లయితే ప్రాథమిక హక్కులపై చర్చలకు ఉదాహరణ. సో సమానత్వ హక్కు నేపథ్యంలో అంటరానితనం అన్న ఆచారానికి చట్టపరంగా అంతం పలకాలని నిర్ణయించారు. ప్రాథమిక హక్కులపై చర్చలోని కొన్ని భాగాలను చదివి భిన్న దృక్కోణాలను అర్థం చేసుకుందాం. సో ఇక్కడ మనం చూసినట్లయితే 1947 ఏప్రిల్ 25 మంగళవారం అధ్యక్షుడు గౌరవనీయ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ సమావేశంలో ఉన్నారు. శ్రీ ప్రమద రంజన్ ఠాగూర్ వ్యతిరేకంగా అయ్యా 6వ క్లాజులో అంటరానితనం గురించి ఇలా పేర్కొన్నారు. సో ఇది ఇంపార్టెంట్ అండి, ఈ అంటరానితనం అనేది. సో చూసే ప్రయత్నం చేయండి. సో ఇక్కడ చూసినట్లయితే అంటరానితనాన్ని ఏ రూపంలోనైనా నిషేధిస్తున్నాం, దాని ఆధారంగా విధించే వివక్షత నేరం అవుతుంది. సో కుల వ్యవస్థని నిషేధించకుండా అంటరానితనాన్ని ఎలా నిషేధిస్తారో నాకు అర్థం కావటం లేదు. అంటరానితనం అనేది కుల వ్యవస్థ అనే వ్యాధి యొక్క లక్షణం మాత్రమే. మనం కుల వ్యవస్థని సమూలంగా నిర్మూలిస్తే తప్ప అంటరానితనానికి పై చికిత్సలు చేసి ప్రయోజనం లేదు. సో ఇది మనకు బిట్ అయిందండి. మనం కుల వ్యవస్థని సమూలంగా నిర్మూలిస్తే తప్ప
అంటరానితనానికి పై చికిత్సలు చేసి ప్రయోజనం లేదు అని అన్నది ఎవరు అని కూడా మనకు ఇంతకుముందు ప్రీవియస్గా బిట్ అయితే రావడం జరిగింది. ఇక్కడ మనం ప్రమద రంజన్ ఠాగూర్ అని గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. అదేవిధంగా ఎస్సి బెనర్జీ అధ్యక్ష, అంటరానితనం అన్న పదానికి ముందు వివరణ ఇవ్వాలి. గత 25 సంవత్సరాలుగా ఈ పదాన్ని మనం ఉపయోగిస్తున్నాం. అయినా ఈనాటికి అది ఏమి సూచిస్తుందో తెలియని తీవ్ర గందరగోళంలో ఉన్నాం. కొన్ని సందర్భాల్లో ఒక గ్లాసు నీళ్లు తీసుకోవటం, కొన్నిసార్లు హరిజనులకు ఆలయ ప్రవేశం కల్పించటం అన్న అర్థంలో వాడతారు. సో కొన్నిసార్లు అది అన్ని కులాలు కలిసి భోజనం చేయకుండా పరిగణించబడుతుంది. కొన్నిసార్లు కులాంతర వివాహంగా భావింపబడుతుంది. సో అంటరానితనం గురించి ఎంతో కృషి చేసిన మహాత్మా గాంధీ దానిని వేరు విధాలుగా వేరు సందర్భాల్లో వేరు అర్థాలతో ఉపయోగించారు. కాబట్టి మనం అంటరానితనం అన్న పదాన్ని ఉపయోగించినప్పుడు దాని అర్థం ఏమిటో మనందరికీ స్పష్టంగా ఉండాలి. సో ఈ పదం యొక్క పరిణామ ప్రభావం ఏమిటి? సో అంటరానితనానికి కుల వివక్షతకి మనం తేడా చూపకూడదు. సో శ్రీ ఠాగూర్ చెప్పినట్లు అంటరానితనం కేవలం లక్షణం మాత్రమే. దాని కారణం కుల వివక్షత మరి మూల కారణాన్ని అంటే కుల వివక్షతను తొలగిస్తే తప్ప అంటరానితనంలో ఏదో ఒక రూపంలో కొనసాగుతూ ఉంటుంది. సో ఇక్కడ మనం చూసినట్లయితే స్వతంత్ర భారతదేశం ఏర్పడిన తర్వాత అందరూ సమాన సామాజిక పరిస్థితులను అనుభవించాలని మనం కోరుకుంటాం. సో శ్రీ రోహిణి కుమార్ చౌదరి చూసినట్లయితే అనుకూలంగా అంటరానితనాన్ని నిర్వచించడానికి స్పష్టంగా ఇలా పేర్కొనాలి. మనం మతం, కులం లేదా చట్టబద్ధ జీవనోపాధి ఆధారంగా వివక్షత చూపే ఏ చర్య అయినా అంటరానితనం అంటారు అని చెప్పింది ఎవరు? శ్రీ రోహిణి కుమార్ చౌదరి. సో ఇక్కడ కేఎం మున్షి చూసినట్లయితే అయ్యా, ఈ సవరణలను నేను వ్యతిరేకిస్తున్నాను. ఈ నిర్వచనాన్ని ఆమోదిస్తే పుట్టిన ఊరు, కులం లేదా లింగం ఆధారంగా చూపే వివక్షత కూడా అంటరానితనంగా పరిగణించబడుతుంది. సో ఇక్కడ శ్రీ ధీరేంద్రనాథ్ దత్తా, అయ్యా, శ్రీ రోహిణి కుమార్ చౌదరి ఇచ్చిన నిర్వచనం అంగీకరిస్తారో లేదో తెలియదు, కానీ ఏదో ఒక నిర్వచనం ఉండాలని నా అభిప్రాయం. అంటరానితనం ఏ రూపంలోనైనా నేరమేనని ఇక్కడ పేర్కొన్నారు. సో నేరాలను పరిశీలించే మెజిస్ట్రేటు లేదా న్యాయమూర్తి నిర్వచనంలోంచి చూడాల్సి వస్తే ఒక మెజిస్ట్రేటు ఒక ప్రత్యేక విషయాన్ని అంటరానితనంగా భావిస్తే మరొక మెజిస్ట్రేటు ఇంకొక విషయాన్ని అంటరానితనంగా భావించవచ్చు. సో ఫలితంగా ఈ నేరాలతో వ్యవహరించే మెజిస్ట్రేట్ల మధ్య సారూప్యత ఉండదు. సో కేసులలో తీర్పు ఇవ్వటం న్యాయమూర్తులకు చాలా కష్టంగా ఉంటుంది. సో అంతేకాకుండా అంటరానితనం అంటే వివిధ ప్రాంతాల్లో వేరు అర్థాలు ఉన్నాయి. బెంగాల్లో అంటరానితనం అంటే ఒక అర్థం ఉండగా మిగిలిన రాష్ట్రాల్లో పూర్తిగా భిన్నమైన అర్థం ఉంది. సో ఇక్కడ మనం చూసినట్లయితే అధ్యక్ష, న్యాయస్థానాలు సరైన శిక్ష విధించేలా అంటరానితనం అన్న పదాన్ని కేంద్ర శాసన సభ నిర్వహిస్తుందని ఆశిస్తున్నాం. అంతిమంగా రాజ్యాంగంలోని అంటరానితనానికి నిర్వచనం ఇవ్వకూడదని, భవిష్యత్తులో అవసరమైన చట్టాలను చేసే బాధ్యతను శాసనసభకు వదిలివేయాలని నిర్ణయించారు. సో ఇక్కడ రాజ్యాంగం, సామాజిక నిర్మాణం. సో భారత రాజ్యాంగ నిర్మాతలు భారతీయ సమాజం సమానతలు, అన్యాయం, లేమి వంటి సమస్యలను ఎదుర్కొంటుందని, ఆర్థిక దోపిడీకి పాల్పడిన వలస పాలకుల విధానాలకు బలి అయ్యిందని గుర్తించారు. సో కాబట్టి అభివృద్ధితో పాటు సామాజిక మార్పుకి కూడా రాజ్యాంగం దోహదం చేయాలని గుర్తించారు. గత రాజకీయ సామాజిక నిర్మాణాన్ని తిరస్కరించి ముందుకు కదులుతూ తమకు తాము కొత్త వస్త్రాలను రూపొందించుకుంటున్న దేశానికి రాజ్యాంగ సభ ప్రాతినిధ్యం వహిస్తున్నట్టుగా జవహర్లాల్ నెహ్రూ పేర్కొన్నాడు.
సో ఇక్కడ మనకి స్వతంత్రం వచ్చినప్పుడు అక్కడ రిపబ్లిక్ సంబంధించిన డేకి సంబంధించిన మనకి ఇక్కడ పోస్టర్స్, అదేవిధంగా ఆ రోజు జరిగిన సిచ్యువేషన్స్, రాజ్యాంగ అమలుకు సంబంధించినవి అన్నీ కూడా ఇక్కడ మనకి పేపర్లో స్టేట్మెంట్ రూపంలో రావడం జరిగింది. ఇక్కడ జనవరి 26 జనవరి 1950 అని, సో ఇది ప్రియాంబుల్ ఇక్కడ మనకి కనిపించడం జరుగుతుందన్నమాట. సో ఇక్కడ చూసినట్లయితే 1950 జనవరి 26 నాటి వార్తాపత్రిక ఈ పేజీలో ఈ అంశాలు అని ఇక్కడ ఉన్నాయని ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో కాబట్టి సామాజిక మార్పునకు దోహదం చేసే అనేక అంశాలు రాజ్యాంగంలో ఉన్నాయి. అంటరానితనాన్ని నిషేధించడం గురించి మీరు చదివారు. దీనికి ఒక మంచి ఉదాహరణ రాజ్యాంగంలో షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలకు రిజర్వేషన్లను కల్పించడం. ఈ వర్గాలు తరతరాలుగా పేర్కొంటున్న అన్యాయాలను అధిగమించడానికి, వారి యొక్క ఓటు హక్కు సరైన అర్థాన్ని ఇవ్వడానికి కేవలం సమానత్వ హక్కు ఇస్తే సరిపోదని రాజ్యాంగ నిర్మాతలు విశ్వసించారు. వాళ్ళ ప్రయోజనాలను ప్రోత్సహించేందుకు ప్రత్యేక రాజ్యాంగ చర్యలు అవసరం. అందుకే షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల ప్రయోజనాలను కాపాడడానికి శాసనసభ స్థానాల రిజర్వేషన్ వంటి అనేక ప్రత్యేక అంశాలను రాజ్యాంగ నిర్మాతలు కల్పించారు. ఈ వర్గాలకు ప్రభుత్వ రంగ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కూడా రాజ్యాంగం అవకాశం కల్పించింది. సో ఇక్కడ మనం చూసినట్లయితే రాజ్యాంగంలో ప్రభుత్వ విధానాలకు ఆదేశిక సూత్రాలు ఉన్నాయి. రాజ్యాంగంలో ఆదేశిక సూత్రాలు ఉన్నాయి. ఈ ప్రభుత్వం ముందు ప్రధాన సామాజిక వ్యవస్థలను ఉంచాయి. సో సామాజిక నిర్మాణ సాధనలో ఒక ముఖ్యమైన అంశం అల్పసంఖ్యాక వర్గాల హక్కులు. నాజీ జర్మనీలో అల్పసంఖ్యాక యూదులను అణచివేసిన విషాద అనుభవం రాజ్యాంగ నిర్మాతలు ఆలోచింపజేసింది. అల్పసంఖ్యాక వర్గాలకు ప్రత్యేక రక్షణ కల్పించి అధిక సంఖ్యాకులు తమను అంచుకు నెట్టేశారన్న భావనను కలిగించకుండా చేయాలని వాళ్ళు నిర్ణయించారు. మతపర అల్పసంఖ్యాక వర్గాలు తమ సొంత విద్యా సంస్థలను నిర్వహించుకునే హక్కు కల్పించడం. సో ఇందుకు ఒక ఉదాహరణ, ఇటువంటి సంస్థలకు ప్రభుత్వం నిధులు కూడా కేటాయించవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే ప్రస్తుత రాజ్యాంగం, మనం ఇక్కడ ఒక డయాగ్రామ్ కనుక మనం చూసినట్లయితే 1951 నుంచి 60 వరకు 7 రాజ్యాంగ సవరణలు, 61 నుంచి 70కి 15 రాజ్యాంగ సవరణలు, అదేవిధంగా 71 నుంచి 80లో మనకి 22, 81 నుంచి 90లో 22 రాజ్యాంగ సవరణలు, 91 నుంచి 2000 వరకు మనకి 16, 2001 నుంచి 2010 వరకు 13, 2011 నుంచి 2024 వరకు 11, టోటల్గా మనకి 106. సో ఇక్కడ చూసినట్లయితే 1950 జనవరి 26 రాజ్యాంగం అమల్లోకి వచ్చిన నాటి నుంచి 2024 వరకు దాదాపు ఎన్ని సవరణలు చేశారంట? 106 సవరణలు చేయడం జరిగింది. సో ఇక్కడ చట్టాలను అప్పుడప్పుడు సవరించాల్సిన అవసరం ఏర్పడుతుందని రాజ్యాంగ నిర్మాతలు గుర్తించారు. కాబట్టి చట్టాలను, రాజ్యాంగంలోని అధికరణాలను సవరించడానికి కూడా ఇది అవకాశం కల్పించింది. శాసన సభలలో సగం కంటే ఎక్కువ మంది ఆమోదంతో తరచూ చట్టాలు చేయవచ్చు. అయితే రాజ్యాంగంలోని అధికరణాల సవరణను పార్లమెంటు మాత్రమే చేయాలి. సో ఇక్కడ చూడండి, ఇది కూడా మనకు బిట్టు ప్రీవియస్గా. సో అంతేకాకుండా రాజ్యసభ, లోక్సభల రెండింటిలో 3/2 వంతుల సభ్యుల ఆమోదం అవసరం. సో కొన్ని అధికరణాలకు రాష్ట్ర శాసనసభలు అంగీకరించిన తర్వాత లేదా వాటిపై చేసిన తర్వాత మాత్రమే సవరించవచ్చు. అంతేకాకుండా ఇతర చట్టాలలాగే కొత్త సవరణలను దేశాధ్యక్షుడు కూడా ఆమోదించాల్సి ఉంది. సో ఇక్కడ రాజ్యాంగానికి ప్రధాన మార్పులు 1970లలో చేశారు. వీటిల్లో మొదటి రాజ్యాంగ ప్రవేశికలో లౌకిక, సామ్యవాద అన్న పదాలను చేర్చడం. సో ఈ 2 పదాలను ఏ సంవత్సరంలో యాడ్ చేశారంట? 1970. ఇది ఇంపార్టెంట్ అండి, ఇది మనకు ప్రీవియస్గా అడిగిన సందర్భాలు ఉండడం జరిగింది. సో ఇక్కడ ప్రవేశికలోని సమానత్వం, స్వేచ్ఛ, న్యాయం వంటి పదాలు లౌకికవాద, సామ్యవాద విలువలకు ప్రాధాన్యత ఇచ్చాయి కాబట్టి ఈ పదాలను చేర్చారు. సో భారత రాజ్యాంగ చరిత్రలో 2వ ముఖ్యమైన ఘట్టం కేశవానంద భారతి కేసుగా ప్రాచుర్యం పొందిన సుప్రీంకోర్టు తీర్పు. సో ఇక్కడ చరిత్రలో 2వ ముఖ్యమైన ఘట్టం అంటే కేశవానంద భారతి కేసు. ఇది కూడా ఇంపార్టెంట్ అండి. భారత రాజ్యాంగంలోని కొన్ని అంశాలను
ఎట్టి పరిస్థితుల్లోనూ సవరించడానికి లేదని ఇందులో వాదించారు. వీటిల్లో ప్రాథమిక హక్కులు ఒకటి. సుప్రీంకోర్టు కేశవానంద భారతి కేసులో తీర్పును ఇస్తూ దేశ మనుగడ కొన్ని మౌలిక అంశాలపై ఆధారపడి ఉంటుందని వాదించారు. సో ఏవి మౌలిక సూత్రాలు అన్న విషయంలో న్యాయమూర్తులలో భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ ఈ కింది వాటిపై ఏకీభావం కుదిరింది. ప్రభుత్వ నిర్మాణం, సమైక్య లక్షణం, ఉన్నతమైన రాజ్యాంగం, సర్వసత్తాక దేశం, న్యాయం, సంక్షేమ రాజ్యం వంటి ఏర్పాటు చేయటం, రాజ్యాంగ మౌలిక స్వరూపం దెబ్బతినేలా సవరించడానికి కానీ పూర్తిగా మార్చడానికి కానీ పార్లమెంటుకు అధికారం లేదని కోర్టు స్పష్టం చేసింది. రాజ్యాంగం యొక్క మౌలిక ఉద్దేశాలను పీఠికలో పొందుపరిచిన భావాలు, అంశాలు తెలుపుతాయని, రాజ్యాంగ కనీస ముఖ్య లక్షణాలను గురించి వ్యాఖ్యానిస్తూ సుప్రీంకోర్టు తన వరుస తీర్పులలో ప్రస్ఫుటం చేసింది. రాజ్యాంగ మౌలిక స్వరూపంలో కొన్ని ముఖ్యమైన అంశాలు ఏమనగా, ఇక్కడ చూసినట్లయితే రాజ్యాంగం ఆధిక్యత, దేశ సార్వభౌమత్వం, ప్రాథమిక హక్కులు, ప్రజాస్వామ్య తరహా ప్రభుత్వం, లౌకిక లక్షణాలతో కూడిన రాజ్యాంగం, సమైక్య లక్షణాలతో కూడిన రాజ్యాంగం, తప్పనిసరి చేయాల్సిన సంక్షేమ ప్రభుత్వ భావన. ఇవన్నీ కూడా మనకి మౌలికమైన అంశాలుగా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మనం కీలక పదాలని కనుక చూసినట్లయితే ముసాయిదా సంఘం, రాజ్యాంగ సభ, అదేవిధంగా ప్రవేశిక, ఉమ్మడి జాబితా, అదేవిధంగా ఏకీకృత సమీక్ష సిద్ధాంతాలు, పౌరసత్వం, అధ్యక్ష పార్లమెంటరీ తరహా వ్యవస్థలు, సవరణలు. ఇక్కడ నేను ఒక ప్రశ్న మీకు వేస్తున్నాను. 2024 సంవత్సరం వరకు అంటే 1950 నుంచి అంటే 1926 జనవరి 26లో మనకి రాజ్యాంగం అమలు చేసుకున్నప్పటి నుంచి 2024 సంవత్సరం వరకు రాజ్యాంగంలో జరిగినటువంటి సవరణలు మొత్తం ఎన్ని సవరణలు చేయడం జరిగింది 2024 వరకు అనేది మీరు మనం ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నాం దాని గురించి మ్యాప్ రూపంలో. దాని నుంచి నేను ఈ బిట్టు ఫ్రేమ్ చేయడం అయితే జరుగుతుంది. 1950 సంవత్సరం నుంచి 2024 సంవత్సరం వరకు మనం రాజ్యాంగంలో చేసుకున్నటువంటి రాజ్యాంగ సవరణలు ఎన్ని? తెలిసిన వారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తెలియకపోతే వీడియోని మళ్ళీ వినే ప్రయత్నం అయితే చేయండి. ఎవరైతే ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇతరులకు కూడా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. మీ ఎంకరేజ్మెంట్ నాకు సబ్స్క్రైబ్ లేదా లైక్ ద్వారా ఇచ్చినట్లయితే నేను మనకి చదువుకోవడానికి చాలా వీడియోస్ అయితే నేను చేయడం అయితే జరుగుతుందనమాట. అదైతే గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇది ఈరోజు ఈ వీడియో ఫ్రెండ్స్. వచ్చే వీడియోలో అయితే మళ్ళీ కలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. జై హింద్.